హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మంజుల సోను వరల్డ్. చూసేయండి, టెక్సాస్ నుంచి మేము డిజ్నీ ల్యాండ్కి వెళ్తున్నాము ఫ్లైట్లో. చూడండి, అప్పుడు ఆ కరోనా టైంలో వెళ్తున్నాము. చూడండి, అందరు చూసేయండి. మా అబ్బాయి చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడో. చూస్తున్నారు కదా ఎలా ఉరుకుతున్నాడో అసలు. మేము అప్పుడు ఇండియాకు వచ్చే ముందు ఒకసారి డిజ్నీ ల్యాండ్కి వెళ్ళాము. మీరు లోపల ఎలా ఉంటుందో చూడండి. లోపల అంతా మన మామూలుగా సిటీ బస్సులో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మా అబ్బాయి చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు మనము. ఇలాగే లోపలికి వెళ్ళాము. ఇది యునైటెడ్ స్టేట్స్ అండి, టెక్సాస్. చూడండి మరి ఎలా ఉందో మీరే చూసేయండి. ఎలా ఉందో చెప్పండి, మరి చూసేయండి. లోపలికి వెళ్ళండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా చైర్స్, అవి ఓల్డేజ్ పీపుల్స్కి అండి. వీల్ చైర్స్ వాళ్ళు సొంతంగా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కోసము వీల్ చైర్ అవైలబిలిటీ ఉన్నాయి. అంటే వీల్ చైర్ అంటే ముసలోళ్ళు కాదండి, అందులో తెలియని వాళ్ళను అక్కడ వరకు తీసుకెళ్తారు. నేను అక్కడ చూపెడతాను మీకు, చూడండి ఒకసారి. ఆ లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసేయండి. అక్కడ లాస్ట్కి వెళ్ళిన తర్వాత మా వారు, నేను, అదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి. చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి వీల్ చైర్స్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఫ్లైట్ లోపలికి వెళ్తున్నామండి మనము. ఇప్పుడు నేను కాలు పెట్టాను, ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాము. చిన్నగా ఉంటుందండి, చూసేయండి. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూసేయండి. మా వారికి ఫ్లైట్ చిన్నగా ఉంది, మా వారే పొడుగున్నారు. వాళ్ళు వెల్కమ్ పలుకుతున్నారు అందరినీ. చూసేయండి ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసేయండి, ఎంత బాగుందో. సేమ్ మ్యాక్సిమం 150 మెంబర్స్ పడేటట్టు సీట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ 3, అటు సైడ్ 2 ఉంటాయి. రైట్ సైడ్ 3 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ 2 ఉంటుంది. అది ఇంటర్నేషనల్కి. ఇది కూడా అంతే, 3, 3, 6 ఉంటాయి. అటు సైడ్ 3, ఇటు సైడ్ 3 ఉంటుంది. మాది 8 నెంబర్ వచ్చింది. ఇప్పుడు మేము కూర్చోబోతున్నాము. మా అబ్బాయి ఆల్రెడీ ఎగ్జైటింగ్గా ఉన్నాడు, కూర్చోవడానికి వెళ్తున్నాడు. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే మరి అందరికీ ఏమంటారు, డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా లోపల, అందుకనే. మరి లైక్ చేయండి అబ్బా, ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మా వారు మధ్యలో కూర్చున్నారని నేను అక్కడ మధ్యలో కూర్చోవాలని. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మంజుల సోను వరల్డ్. చూసేయండి, టెక్సాస్ నుంచి మేము డిజ్నీ ల్యాండ్కి వెళ్తున్నాము ఫ్లైట్లో. చూడండి, అప్పుడు ఆ కరోనా టైంలో వెళ్తున్నాము. చూడండి, అందరు చూసేయండి. మా అబ్బాయి చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడో. చూస్తున్నారు కదా ఎలా ఉరుకుతున్నాడో అసలు. మేము అప్పుడు ఇండియాకు వచ్చే ముందు ఒకసారి డిజ్నీ ల్యాండ్కి వెళ్ళాము. మీరు లోపల ఎలా ఉంటుందో చూడండి. లోపల అంతా మన మామూలుగా సిటీ బస్సులో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మా అబ్బాయి చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు మనము. ఇలాగే లోపలికి వెళ్ళాము. ఇది యునైటెడ్ స్టేట్స్ అండి, టెక్సాస్. చూడండి మరి ఎలా ఉందో మీరే చూసేయండి. ఎలా ఉందో చెప్పండి, మరి చూసేయండి. లోపలికి వెళ్ళండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా చైర్స్, అవి ఓల్డేజ్ పీపుల్స్కి అండి. వీల్ చైర్స్ వాళ్ళు సొంతంగా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కోసము వీల్ చైర్ అవైలబిలిటీ ఉన్నాయి. అంటే వీల్ చైర్ అంటే ముసలోళ్ళు కాదండి, అందులో తెలియని వాళ్ళను అక్కడ వరకు తీసుకెళ్తారు. నేను అక్కడ చూపెడతాను మీకు, చూడండి ఒకసారి. ఆ లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసేయండి. అక్కడ లాస్ట్కి వెళ్ళిన తర్వాత మా వారు, నేను, అదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి. చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి వీల్ చైర్స్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఫ్లైట్ లోపలికి వెళ్తున్నామండి మనము. ఇప్పుడు నేను కాలు పెట్టాను, ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాము. చిన్నగా ఉంటుందండి, చూసేయండి. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూసేయండి. మా వారికి ఫ్లైట్ చిన్నగా ఉంది, మా వారే పొడుగున్నారు. వాళ్ళు వెల్కమ్ పలుకుతున్నారు అందరినీ. చూసేయండి ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసేయండి, ఎంత బాగుందో.
సేమ్ మ్యాక్సిమం 150 మెంబర్స్ పడేటట్టు సీట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ 3 అటు సైడ్ 2 ఉంటాయి. రైట్ సైడ్ 3 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ 2 ఉంటుంది. అది ఇంటర్నేషనల్కి, ఇది కూడా అంతే. 3 3 6 ఉంటాయి. అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 ఉంటుంది. మాది 8 నెంబర్ వచ్చింది. ఇప్పుడు మేము కూర్చోబోతున్నాము. మా అబ్బాయి ఆల్రెడీ ఎగ్జైటింగ్గా ఉన్నాడు, కూర్చోవడానికి వెళ్తున్నాడు. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే మరి అందరికీ ఏమంటారు, డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా లోపల, అందుకనే. మరి లైక్ చేయండి అబ్బా, ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మా వారు మధ్యలో కూర్చున్నారని నేను అక్కడ మధ్యలో కూర్చోవాలని